వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా పచ్చడి వేసుకొని తినండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా టమాటాలను వాష్ చేసుకొని, తుడుచుకొని, చిన్న ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము ప్యాన్‌లో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని, టమాటా ముక్కలు వేసుకొని, టమాటాలు బాగా మెత్తబడేటట్టుగా మనం ఫ్రై చేసుకుందాము. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకోండి. ఇప్పుడు టమాటాలు, చింతపండు బాగా ఫ్రై అయిపోవాలి. నూనె పైన తేలేంత వరకు ఫ్రై చేసుకొని, పక్కన తీసి పెట్టుకొని, బాగా చల్లార్చండి. చల్లారిన తర్వాత టమోటాలని మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం దాంట్లో ఆ టమాటా పచ్చడిలో అయితే సరిపడా సాల్ట్ వేసుకుందాము. సరిపడా కారం వేసుకుందాము. మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఆవాలు, మెంతులు ఆ పొడి వేసుకుందాము. వేసి బాగా అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. కలుపుకొని ఇప్పుడైతే తిరగమాత పెట్టేసుకుందాము. ఇప్పుడు కడాయిలో ఎక్కువ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు టమాటా పచ్చడి వేసేసి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే